హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. మార్కాపురం ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, పిల్లలు, గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని, సిబ్బందికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కార్యక్రమం సోమవారానికి 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ రాష్ట్ర నాయకులు ఆర్ రవీంద్రనాథ్ మరియు స్థానిక ఏయూటీయూసీ, సిఐటియుసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరీక్ష లక్ష్య మాకొద్దు. అన్ని యాత్రలు కలిసి ఒక యాత్ర, అన్ని యాత్రలు కలిసి ఒక యాత్ర. ఎంతమంది ఉండరు నాయన? ఆడ ఆగిపోయినట్టుండ్రు వీళ్ళు. వెనక సగం మంది 1000 మంది అన్నారు. ఏది 1000 మంది?
పడి కవర్ చేస్తున్నాడు. అవతల యువతలకి దూకితే సరిపోదు కదా. మంచి సెల్లు ఉంటే లైవ్ పెట్టి దిగితే సరిపోదు. ఎట్లా తీసుకుంటే సమ్మెలు మనం ఒక్కలమే చేస్తా ఉన్నామా? సమ్మెలు అంతా చేయట్లేదా? ఎన్జిఓలు సమ్మె చేయలేదా? సర్పంచులు సమ్మె చేయట్లేదా? మీ ప్రజాప్రతినిధులు నీకు రాష్ట్రంలో పంచాయతీలన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. నీ పంచాయతీ నీ బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి నీ సర్పంచులందరూ దీర్ఘకాలిక సమ్మె చేస్తుంటే ఎక్కడ నిలబోతున్నాయా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, టీచర్లు, మినీ అంగన్వాడీ సెంటర్లు, దాదాపు 52,000 సెంటర్లు రాష్ట్రంలో 1,06,000 మంది నిరవధిక సమ్మె గత 6 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు 7వ రోజు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తూతుమంత్రంగా చర్చలు జరిపింది. అంగన్వాడీ యూనియన్లతో 2-3 దఫాలు చర్చలు జరిపింది. ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టి యూనియన్ నాయకులతో 2 దఫాలు చర్చలు జరిగినాయి. కానీ మా చర్చల్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం. వాటిల్లో ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని ఆయన 4.5 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చాడు. 4.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్ళా వేతనాలు పెంచింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకపోతే గత 3 మాసాలుగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన నిర్వహించాం. 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెడితే పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి విజయవాడ నగరానికి రాకుండా చేసి అరెస్టులు చేసి చిత్రహింసలు గురి చేసి మహిళలనే చూడకుండా ఇళ్ల దగ్గర పోలీసులను కాపులో పెట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో 5,000 మంది పైగా విజయవాడ నగరాన్ని ఈ పోలీసు ఛేదనాలు కూడా ఛేదించుకొని 5,000 మంది విజయవాడ నగరం చేరుకున్నారు. వారందరూ కూడా ఒక చోట పెట్టకుండా పోలీసులకున్న వాహనాలన్నీ కూడా ఉపయోగపెట్టి విజయవాడ నగరం అంతా కూడా చుట్టించినటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా ఇప్పటికి ప్రభుత్వం ఇన్ని దఫాలుగా శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించినందువల్లనే 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెలో మేమేం గొంతమ్మల కోరికల కోసం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కనీస వేతనాలు ఇంత ఉండాలని క్రీడాయి కమిటీ ఏదైతే నిర్ణయించిందో 26,000 ఉండాలని, ఆ 26,000 కూడా డిమాండ్ మేము చేయట్లేదు. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలుపరచమని అడుగుతా ఉన్నాము. సుప్రీంకోర్టులో సమాన పని సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచమని అడుగుతా ఉన్నాము. ఇక్కడ మేమేమి గొంతమ్మ కోరికలు కానీ ఏమో అసాధ్యమైనటువంటి విషయాలు కానీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మడమ తిప్పను అని చెప్పినటువంటి ఆయన మడమ తిప్పాడు. ఇచ్చినటువంటి హామీని దొంగలో పెట్టాడు. ఆయన ఇచ్చిన హామీని ఆయన అమలుపరచలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా అమలుపరచని నేపథ్యంలో ఈరోజు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమ్మె ఈరోజు 6వ తేదీ వచ్చింది. శాంతియుతంగా చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ యొక్క 1,00,000 మంది మహిళలు విజయవాడ నగరాన్ని చేరుకొని తాడో పేడో తేల్చుకునే అవకాశం ఇవ్వకుండా సామరస్యపూరిత వాతావరణంలో వేతనాలు పెంచండి, డిమాండ్స్ పరిష్కారం చేయండి. ఈ విధంగానే కొనసాగిస్తే తాళాలు పగలగొట్టడం, సచివాలయం ఉద్యోగులను పెట్టడం, మెమోలు ఇవ్వటం, భయభ్రాంతులు చేయటం, భర్తలకి రాజకీయ నాయకుల చేత అనుబంధంగా ఉన్న రాజకీయ నాయకుల చేత వేధింపులు చేయటం, ఇన్ని దుర్మార్గపు చర్యలు చేయాల్సినటువంటి పని లేదు. కేవలం వేతనం పెంచితే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గోటుతో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలు మట్టిలో కలిసిపోయినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నాం. ఈ నెలాఖరులో పరిష్కారం చేయకపోతే
విజయవాడ కూడా పిలిపించి మొత్తం 1,00,000 మంది మహిళలు విజయవాడ వచ్చి దిగ్బంధనం చేసి ఈ తాడో పేడో తేల్చుకునేదా కూడా అక్కడే వంట వార్పు కూడా పెట్టే పరిస్థితులు కూడా రాబోతాయి. అంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమాలకి దారి తీయకుండా ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.